బట్ ఎనీవేస్, నేను చెప్పబోయే సాక్ష్యం చాలా పర్సనల్, నాకు చాలా కష్టము కూడా. బట్ మీరు జాగ్రత్తగా వింటే, మధ్య మధ్యలో చప్పట్లు కొట్టమని నేను చెప్పను, మీకు అనిపిస్తే కొట్టేసేయండి. విజిల్స్ వస్తే ఏమని కూడా నేను చెప్పను, మోత మోగించండి అని కూడా నేను చెప్పను. నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లే, అంటే అలాగ ఉంటుంది సాక్ష్యం. బట్ నాకు టైం కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఐ విల్ టెల్ యూ సంథింగ్. మనందరం పుట్టాక మనుషుల చేత రిజెక్ట్ చేయబడతా ఉంటాం. కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. స్కూల్లో కొంతమంది టీచర్స్కి నచ్చుతాం, కొంతమంది టీచర్స్కి నచ్చం. కొంతమంది చుట్టాలకి నచ్చుతాం, కొంతమంది చుట్టాలకి నచ్చం. నా లైఫ్ నిజంగా రివర్స్. చెప్పాలి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఐ వాజ్ రిజెక్టెడ్, తృణీకరించబడిన వాడిని. దానికి కారణాలు ఉన్నాయి, మేబీ చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ మాకున్న పరిస్థితికి మా నాన్నగారు, మా తాతగారు మధ్యప్రదేశ్ బిలాయిలో సేవ చేసేవాళ్ళు. దేవుడు మా నాన్నగారిని ప్రేరేపిస్తే మా తాతగారి సేవ చాలా పెద్ద సేవ. పరంజ్యోతి గారు, మా తాతగారు అందరు కలిసి పరిచర్యలో ఉన్నారు. అప్పుడు అక్కడికి పంపించారు. హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. దేవుడు పిలిచాడని మా డాడీ పారిపోయి వచ్చారు. మా మమ్మీని తీసుకొని, పిల్లల్ని తీసుకొని మధ్యప్రదేశ్ నుంచి. మా తాతగారిది గోదావరి, హిందీ రాదు, ఎక్కువ చదువుకోలేదు. దేవుడు పిలిచాడని హిందీ రాకుండా మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ సేవ చేశారు. అక్కడ సెటిల్ అయిన తర్వాత మా డాడీని దేవుడు విజయవాడ పిలిచారు. మా తాతయ్య పంపించాడంటే మా డాడీ పారిపోయి వచ్చారు. అప్పుడు ఇద్దరు పిల్లల్ని పెంచడం చాలా కష్టమైపోయింది మా డాడీకి. ఇల్లు లేదు, చర్చ్ లేదు, మినిస్ట్రీ లేదు, ఏమీ లేదు. అలాంటి టైంలో మా మమ్మీ నన్ను కన్సీవ్ అయింది. ఉన్న ఇద్దరు పిల్లలకే పాలు కాదు కదా, బ్రెడ్ ముక్క కూడా పెట్టలేని పరిస్థితిలో ఇప్పుడు మనకి ఇంకో మూడో బిడ్డ వద్దు అని ఆ రోజుల్లో మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డోసులు ఉంటాయి. సో డోస్ ఇచ్చారు నాకు అబార్షన్ చేయటానికి. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు, బేబీ ఇంకా చనిపోలేదండి, బతికే ఉన్నాడు. అంటే మా నాన్నగారు డబుల్ డోస్ ఇచ్చేయండి అన్నారు. అంటే డబుల్ స్ట్రాంగ్ అబార్షన్ సంబంధించిన మెడిసిన్ ఇచ్చేయమన్నారు. ఇచ్చేసిన తర్వాత హాస్పిటల్కి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్తే, బాబు చనిపోలేదండి ఇంకా. నేను చెప్పాను మీకు విజిల్స్ వేయొద్దు అని చెప్పాను నేను ముందే. దేవుడు ఒకరిని పుట్టించాలనుకుంటే అది ఆపటం ఎవ్వడి వల్ల కాదు. నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అంటే దేవుడు నిన్ను పుట్టించాడు. ఇఫ్ యూఆర్ అలైవ్, అందుకే అడిగా మీరు సజీవంగా ఉన్నారు అంటే నువ్వు అనుకున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని. దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వు అసలు ఇక్కడ ఉండవు. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నేను ఎవరు? లూసిఫరా? నమ్ముతున్నావా? అప్పుడు మా డాడీ అన్నారు, డాడీ మళ్ళీ అడుగుతారని మరి డాక్టర్కి ముందే తెలిసిపోయినట్టుంది. ఈసారి ఎక్కువ డోస్ ఇస్తే మదర్కి కూడా ప్రమాదం అండి, తల్లి కూడా చనిపోయే ప్రమాదం ఉంది అని. ఇంకా తప్పని పరిస్థితులు, అంటే ఇక్కడ పరిస్థితులను బట్టి మా పేరెంట్స్ ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ దేవుడు తన ప్రణాళికలో నన్ను ఉంచాడు కాబట్టి సజీవ లెక్కలో మరి ఆ రోజుల్లోనే నన్ను ఒక ఫారినర్ అని పిలిచేవాడు. తెల్లగా, ఆ తెల్లగా ఎందుకు అని చెప్తాను తర్వాత. తెల్లగా రెడ్ హెయిర్తో, కర్లీ హెయిర్తో పుట్టాను. అప్పుడు అందరూ అబ్బా ఫారినర్ లాగా ఉన్నాడు అని చెప్పి అందరూ ఎత్తుకోటానికి చూడటానికి వచ్చేవాళ్ళంట. 2 డోసుల ఎఫెక్ట్కి బాడీ అంతా కాలిపోయి తెల్లగా పుట్టించాను. రిజెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది నా లైఫ్లో? అప్పుడు మా డాడీ వాళ్ళు అనుకున్నారు, దేవుడు ఇంత గట్టిగా మరి పుట్టించాడు అంటే గొప్ప సేవ చేస్తాడు అనుకున్నారు మా డాడీ వాళ్ళు. మొత్తం రివర్స్ అయిపోయింది. మంచి జ్ఞానం అవుతాడు అనుకున్నారు, క్లాస్ ఫస్ట్ వస్తాడు అనుకున్నారు. లాస్ట్ నుంచి ఫస్ట్ రావడం స్టార్ట్ అయ్యా. అది ఇప్పుడు నేను అడగను, యూత్ ఉన్నారా ఇక్కడ? నేను అడగను అసలు. నాకు యూత్తో సంబంధం లేదు. బ్యాక్ బెంచెస్ ఉన్నారు ఇక్కడ. నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు, అక్కడి నుంచి. సో ఇక వీటన్నిటికి తోడు ఒక ఎడిషనల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు నాకు. చెప్పండి ఏంటిది ఎడిషనల్ బ్లెస్సింగ్ అని చెప్పండి. ఎడిషనల్ బ్లెస్సింగ్. నెత్తుంది నాకు చిన్నప్పుడు, భయంకరమైన నెత్తి. ఇక మా తాతగారు వాళ్ళు తేనె అవన్నీ నాలుగుకి రాసేవాళ్ళు, మందం తగ్గుతుంది అని.
సో నేను మా డాడీని డాడీ అని పిలవలేను. అందరూ వినేసారు, ఇంకెందుకు వెళ్ళిపోతాను నేనైతే ఇక్కడ నుంచి. డాలీ అని పిలిచేవాడిని. ఈడెవడరా చిన్న వయసులో డాలీ అంటున్నాడు అనుకున్నారు అందరూ. అది డాలీ కాదు, డాలీ. వర్షం పడుతుంటే నరసం వస్తుంది అనేవాడిని. మీరేలా నవ్వితే అప్పుడు జనాలు నన్ను చూసి ఎలా నవ్వేవాళ్ళు, నాకు ఎలా ఉండేదో చూడండి. ఏడుపు, ఏడవలేను. ప్రతి ఒక్కడు ఏరా నరసం ఎలా ఉన్నవరా అనేవాళ్ళు. లైఫ్ జోక్ అయిపోయింది. వీటికి తోడు దేవుడు ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇచ్చాడా అంటే కొద్దిగా ఎక్స్ట్రా శరీరం అయితే ఇచ్చాడు. దాంతో ఏమైపోయిందంటే క్రికెట్ ఆడదామంటే జాయిన్ చేసుకునే వాళ్ళు కాదు, పరిగెత్తలేం కదా మనం, సప్పాయిలు బాల్ తేలేము. ఇక అందరూ ఒకదానికి వాడుకునేవాళ్ళు. చెప్తారా చెప్పమంటారా? మిగిలింది అదే ఎంపైర్. పోనీ పీటీ క్లాస్కి వెళ్దామంటే పీటీ సార్ కూడా నన్ను అలౌ చేసేవాడు కాదు. సరే నేను ఏదో ఒక స్పోర్ట్లో ఉండాలి కదా అని చెస్ పిక్ చేసుకుని కూర్చొని ఆడుకోవచ్చాను. బట్ దాంట్లో కప్పు కొట్టా. సో ఇలాగ నా లైఫ్ ఆ కప్పు కొద్ది చెప్పట్లు. సో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా ఎందుకు పుట్టాన్రా బాబు అన్న స్టేట్లోనే ఉంది. ఇప్పుడు అంటే నేను అసలు ఒరిజినాలిటీ చెప్పే ముందు మీకు అన్నీ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. పొద్దున్నే నా డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, చిన్నప్పుడు రోజు పొద్దున్నే లేచినప్పుడు ఏం చేయాలంటే డైరీ తీసుకొని డాడీ దగ్గరికి వెళ్ళాలి. ఆ డేస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? డైరీతో నాన్నగారితో సంతకం పెట్టించుకొని స్కూల్లో చూపించా ఎత్తండి చేతులు. ఇప్పుడు రోజు మా డాడీ పొద్దున్నే పిచ్చి కొట్టేవాళ్ళు. అన్నీ హోంవర్క్, ఖాళీ. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్, ప్రతి క్లాస్కి ఒక టీచర్ వచ్చేవాళ్ళు, ప్రతి టీచర్ కొట్టేవాళ్ళు, ప్రతి సబ్జెక్ట్ ఖాళీగా ఉందని. సో నన్ను తీసుకెళ్ళి లాస్ట్ బెంచ్లో పడేశారు. దేనికి పనికిరాడు అని చెప్పి లాస్ట్ బెంచ్లో పడేశారు. ఆ తర్వాత ప్రతి ఎగ్జామ్ మా డాడీకి అర్థమైపోయింది. వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. మా డాడీకి నా సిచ్యువేషన్ అర్థమైపోయి ఫస్ట్ టైం నాకు ఇష్టమైన రిక్వెస్ట్ ఒకటి చేశారు మా డాడీ. నాకు ఇష్టమైంది ఫస్ట్ టైం మా డాడీ చేశారు. అరే పాస్ మార్కులు తెచ్చుకోరా, నీకు దండం పెడతాను. హార్ట్కి ఎంత సూదింగ్గా ఉందంట అది విన్నప్పుడు. అమ్మ నన్ను కొట్టరు, పాస్ మార్క్. ఇప్పుడు 25 పాస్ మార్క్ అయితే 26. అమ్మయ్యా, ఇలా ఉండేది నా పరిస్థితి. మా అన్నయ్య ఏమో ఆపోజిట్, అన్ని గోల్డ్ మెడల్సే. 100కి 100, 100కి 99, 100కి 100, 100కి 99. నేనేమో అన్నింటికి ఆపోజిట్. సో మా చుట్టాలు వచ్చినా ఎవరు నాతో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, నాతో ఉండటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఈడు అలరోడు, ఈడు దోలోడు అని ఎప్పుడు పక్కన పడేస్తూ ఉండేవాళ్ళు. వెల్కమ్ టు ది ఫ్యామిలీ. సో మనం ఏ పీస్ అంటే పక్కన పడేసిన బీరకాయ పీస్ అనమాట. అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, ఫైనల్గా దేనికి పనికిరాడని ముద్ర వేయించుకున్నాను. అటు ఫ్యామిలీతో, స్కూల్లో, సొసైటీలో, అందరి చేత. సో మొత్తంగా మా డాడీ బతిలాడారు, 10th ఒక్కటి చేయరా ప్లీజ్ రా, 10th ఒక్కటి చేయరా ప్లీజ్ రా, కనీసం 10th చేసుకున్నాడు అని చెప్తాను రా, 10th చేయరా అన్నారు. సరే స్కూల్లో చదివేదట్లేదని మంచి ట్యూషన్ సార్ని పెట్టి, చాలా పెద్ద ఆయన, చాలా ఫేమస్ అనమాట ఆయన దగ్గర, ఆయన కూడా క్రిస్టియన్ ఆయన దగ్గర జాయిన్ చేసి అడిగారు. ఆయన ఏముంది, ఫస్ట్లో పాస్ట్ గారు అబ్బాయి కదా, అది కదా అని, మీ ఓడిని నేను మార్చేస్తాను సార్, మీ ఓడిని నేను లేపేస్తాను సార్ అన్నాడు ఆయన. మా డాడీ మనసులో అనుకుని ఉంటారు, మీకు మా ఓడి సంగతి తెలియదండి అని. 6 నెలలు పోయింది. మా డాడీ ఆయన కలవటకు వస్తే ఆయన అన్నాడు, మీ ఓడి 10th పాస్ అయితే నా స్కూల్ ఎత్తేస్తాను సార్ అన్నాడు ఆయన. ఈలోపు 10th ఎగ్జామ్స్ వచ్చినాయి. క్వశ్చన్ పేపర్ తప్ప ఇంకేం రాదు నాకు. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ తప్ప ఇంకేం రావు. సో నా ఎదురుగా లక్కీగా నాతో పాటు ఎప్పుడు చిన్నప్పుడు చదివిన ఒక క్రిస్టియన్ అమ్మాయి ముందుకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు సునంద. ఆమె నా జీవితంలో కృప కాదయ్యా, సునంద మాత్రమే. సో నేను చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, కొద్దిగా హెల్ప్ చేస్తుంది అనుకొని హాయ్ సునంద బాగున్నావా అది అని మాట్లాడి చూపిస్తావా అని అడిగాను నేను. ఆమె బాగా చికాకు పడిపోయింది. మొత్తానికి చూపిలా, మనకి స్కిల్స్ ఎక్కువ, మొత్తానికి దొంగచాటుగా చూసి రాసాను, అయిపోయింది.
నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంటిలో పాదం తీసుకొచ్చేసింది. వాళ్ళ డాడీని, వాళ్ళ అన్నయ్యని, అందరినీ. వాళ్ళందరూ గుంపు కూడేశారు నా దగ్గర. ఏందిరా వీళ్ళందరినీ తీసుకొచ్చేసింది అనుకున్నా నేను. వాళ్ళందరూ వచ్చి, బాబా మా అమ్మాయి చాలా కష్టపడి చదువుకుంది, దయచేసి మా అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి మా అమ్మాయిని ప్రాబ్లం పెట్టొద్దు, అది ఇది అని చెప్పి పాపం అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను చాలా సిన్సియర్గా యాక్సెప్ట్ చేశాను వాళ్ళ రిక్వెస్ట్ని. లోపలికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తేనేమో ఆప్షన్ లేదు, నాకు సునంద తప్ప వేరే ఆప్షన్ లేదు. బయట చూస్తేనేమో వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు, లోపల చూస్తేనేమో ఆన్సర్స్ రావు. సర్లే, కొడితే కొట్టారు, తిడితే తిట్టారు, 10th పాస్ అవ్వాలని మళ్ళీ పిలిచారు సునంద అని. సునంద గీడి వినేదట్ లేడు అనుకొని ఇన్విజిలేటర్ని పిలిచింది. ఇంకా మీరు ఇవన్నీ ఇన్ని తర్వాత ట్రై చేయొద్దు, మీ దగ్గర ఎక్కడ చెప్తున్నా, నా పాస్ట్ చెప్తున్నా నేను. సో ఇన్విజిలేటర్ వచ్చాడు. ఏంటమ్మా అంటే, సార్ నన్ను ఇసుకిస్తున్నాడు సార్, చూపించమని అడుగుతున్నాడు సార్ అని మీ ఫిమేల్ వాయిస్లో చాలా పెద్ద కంప్లైంట్ చేసేసింది నా మీద. సార్ అన్నారు, అసలు నీకు వచ్చా అన్నారు. నాకు వచ్చి సార్ అంది. మరి చూపించు అన్నాడు ఆయన. ఆ రోజు అనుకున్నా నేను దేవుడు ఉన్నాడు అని. అంటే నాకున్న 10th క్లాస్ నాలెడ్జ్ సంగతి చెప్తున్నా నేను. ఇప్పుడు పాస్టర్గా అలా కంపేర్ చేసుకోవద్దు మీరు. అప్పుడు 10th క్లాస్ పిల్లవాడికి నాకు అనిపించింది దేవుడు ఉన్నాడు అని. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయా. మా డాడీ మా అన్నయ్యకి గోల్డ్ మెడల్ వచ్చి అందరూ అంత పొలిటికల్ వాళ్ళు అందరూ మా అన్నయ్యకి మోపెట్స్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, సన్మానాలు చేశారు, అంతా లేపేశారు మా అన్నయ్యని. మా డాడీ ఏం మాట్లాడాల. నేను పాస్ అయితే మాత్రం అందరికి పాయసం పెట్టేశారు మా డాడీ. మా అన్నయ్య వచ్చి నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడు ఏం చేయలే, మా వాడు 10th పాస్ అయితే అందరూ సేమే పెట్టేస్తున్నారు ఏంటి అన్నారు. అంటే కొడుకు, అలాంటి కొడుకు 10th పాస్ అయితే ఎంత విలువ ఉంటుందో ఆ తండ్రికే తెలుసు. సో నెవర్ గివ్ అప్. ఇది నా 10th క్లాస్ వరకు స్టోరీ. బట్ నా సిచ్యువేషన్ అర్థమైపోయింది కదా మీ అందరికీ. సో టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా చాలా సాక్ష్యం ఉంది. నేను ఇంకా డీప్గా వెళ్ళటానికి టైం లేదు. సో ఎందుకు పనికి రాకుండా అలాగున్న పరిస్థితుల్లో మా డాడీ ఇంకా విజయవాడలో ఉంటే బాగుపడ్డాని వైజాగ్ బీవీకేలో ఇంటర్ జాయిన్ చేయించారు నన్ను. వైజాగ్ బీవీకేలో ఇంటర్ జాయిన్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ రోజు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కొట్టా. దాంతో వాళ్ళ పేరెంట్స్ని తీసుకురమ్మంటే డమ్మీ పేరెంట్స్ని తీసుకెళ్ళా. ఆ విషయం కూడా తెలిసిపోయి టీసీ ఇచ్చారు. అక్కడితో నా ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయింది. ఇది నాకున్న జ్ఞానం. ఆ తర్వాత మెల్లగా తెలియకుండా రాంగ్ ఫ్రెండ్షిప్స్ అలవాటు అయిపోయింది. నాకు బైక్స్ చాలా పిచ్చి. హీరో పుక్, టీవీఎస్ 50 ఉన్న టైంలో హోండా 350 బాంబే, ఢిల్లీ నుంచి వచ్చిన బైక్స్ తోలేవాడిని. భయంకరమైన పిచ్చి నాకు. రోజుకి ఎవడన్నా వచ్చి మా ఇంట్లో కంప్లైంట్ చేస్తున్నాడు, మీ ఓన్ కంట్రోల్లో పెట్టండి, బస్సు కింద నుంచి లారీ కింద నుంచి వెళ్తున్నాడండి అని. మనకేం అలవాటు కదా, బస్సు కింద నుంచి జిగి అని తిప్పుకుండా. సో రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోయిన తర్వాత భయంకరమైన పరిస్థితులు, ఇంకా గొడవల్లోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టాము. పెద్ద గొడవలు అయిపోయినాయి, అటెంప్ట్ మర్డర్ కేసెస్ వరకు వెళ్ళిపోయినాయి, తలకాయలు బాల్గొట్టడం వరకు వెళ్ళిపోయింది. ఇక మా ఇంటికి పోలీసులు రోజు రావటం మొదలుపెట్టారు. విజయవాడలో ఇంకా తర్వాత ఎలాగైపోయిందంటే ఏ చర్చిలో, ఏ పాస్టర్స్ ఫ్యామిలీలో, లేకపోతే ఏ చర్చిలో ఎక్కడ గొడవ అయినా సెటిల్మెంట్కి మన దగ్గరికి వచ్చే స్టేట్కి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి. మా నాన్నగారు ఏమైనా సేవకుడు అవుతాడు ఈడు అనుకుంటే ఈడేంటి ఇట్లా తయారయ్యాడని చెప్పి మరి మా తల్లిదండ్రులు చాలా అంటే చాలా కుమిలిపోయారు. ఇంకా తర్వాత మా డాడీ చాలా దారుణంగా నా జీవితం మారిపోయింది. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, ఏమి సాధించాలా, చదువు లేదు, ఏమీ లేదు, ఒక స్పోర్ట్ లేదు, ఒక యాక్టివిటీ లేదు, ఒక ఫ్రెండ్స్ లేరు, ఎవరూ లేరు, ఏంట్రా ఎందుకు బతుకుతున్నాను అనుకున్న ఆ టైంలో ఇక మా డాడీ ఇంక బాధ తట్టుకోలేక నా దగ్గరికి వచ్చి నా 2 కాళ్ళు పట్టుకొని మోకరించి నా 2 కాళ్ళు పట్టుకొని మా నాన్నగారు పైకి చూసి, అరే చచ్చిపోరా, 2 రోజులు 3 రోజులు ఏడుస్తాంరా, ఎందుకురా రోజు మమ్మల్ని ఏడిపించి చంపుకు తింటున్నావు, దయచేసి చచ్చిపోమని మా డాడీ నా కాళ్ళు పట్టుకొని అడిగితే ఆ మూమెంట్లో నాకు చచ్చిపోవడం కూడా చాలా ఈజీ అనిపించింది. మా డాడీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను, చేయటానికి కూడా దేవుడు నాకు ఏం గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ ఏమి ఇవ్వలేదు, ఎందుకు బతికి వేస్ట్ చచ్చిపోదామని హైదరాబాద్లో ఒక మాదాపూర్ దగ్గర ఆదిత్య గెస్ట్ హౌస్లో అన్నీ చెప్తున్నాను నేను, ఎందుకంటే దిస్ ఈజ్ అ ట్రూ స్టోరీ. పాయిజన్ తీసుకొని ఇంకా తాగి చనిపోదామని చెప్పి
ఆ రోజు డిసైడ్ చేసుకున్నా, మనకేమో ధైర్యం సరిపోట్లా, అప్పటికే చేతులు అన్నీ కోసేసుకున్నాం మనం. చాలామంది చేతులు కోసుకుంటారు కదా, ఇక్కడ అంతా ఘాట్లు ఉంటాయి. ఉన్నారు ఇక్కడ ఎవరైనా? నిజం చెప్పండి, అబద్ధికులు దేవుని రాజ్యానికి వెళ్ళరంట. ఒకటి, చేతులు కోసుకోలేదు మీరు ఎవరు? 2, 3 కోసుకున్న నరాలు కోసుకున్నారు, ఎక్కడ కోసుకుంటారు, అక్కడ కోసుకుని చచ్చిపోతాం తెలుసు కాబట్టి. ఇంకా అన్నీ ట్రై చేసాము, ఇంకా ఏలాగా చచ్చిపోటానికి ఎటువంటి ఇది లేదు, ఇంకా ఈజీగా చనిపోవాలని పాయిజన్ తీసుకొని చనిపోదామని నోకియో 1100 ఫోన్ ఉండేది అప్పుడు నా దగ్గర, అది కూడా విత్ రబ్బర్ బ్యాండ్. ఇక ఎవరిని ఫోన్ చేస్తే ఈజీగా నేను మారిపోతానేమో, ఈరోజు ఎట్టిపోతే మా డాడీ కోసం చచ్చిపోవాలి, ఎవరు ఫోన్ చేసినా నేను కూల్ అవ్వకూడదు, కరిగిపోకూడదు, చచ్చిపోవాలని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా నేను పాయిజన్ తాగుతున్నప్పుడు నా ఫోన్ రింగ్ అయింది. సరే ఆల్రెడీ దానికి ఒక పేరు ఉంది కదా డబ్బా ఫోన్ అని, మళ్ళీ అది ఆన్ అయ్యి ఉంటుందిలే అనుకొని మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేశాను. మళ్ళీ రింగ్ అయింది, మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ రింగ్ అయింది. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తిన వెంటనే ఒక పాస్టర్ గారు చాలా కంగారుగా, హలో 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 బ్రదర్ ఈజ్ డేవిడ్ అన్నాడు. ఆయనకు తెలుగు రాదు, ఆయన కలకత్తా నుంచి అనమాట. అవునండి మీరెవరు అన్నాను. నా పేరు పలానా, నేను పలానా పాస్టర్ గారిని, కోల్కత్తాలో ఉంటాను. నాకు దేవుడు 2 కుమారులను ఇచ్చారు. ఆ 2 కుమారులు భయంకరంగా తిరుగుబోతులు అయిపోయారు, తాగుబోతులు అయిపోయారు, నన్ను సేవ చేసుకొని ఇవ్వట్లేదు. వాళ్ళ కోసం 40 రోజులు ఉపవాసం ఉన్నాను నేను, ఇది ఆఖరి రోజు. నా పిల్లలు మారాలని నేను ఉపవాసం ఉన్నాను. కానీ ఈరోజు ఆయన ఒక ప్రవక్త అనమాట. ఈరోజు దేవుడు నాకు ఈ నెంబర్ చూపించాడు, పలానా వ్యక్తి పలానా చోట సూసైడ్ చేసుకొని చనిపోతున్నాడు, ఆయన నాకు కావాలి, నువ్వు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. దేవుడికి నువ్వు కావాలి, దేవుడికి నీ లైఫ్ కావాలి, నువ్వు దయచేసి సూసైడ్ చేసుకోవద్దని అడిగాడు ఆయన. నేను అప్పుడు అడిగాను, నీకు మా మమ్మీ చెప్పిందా అని అడిగాను నేను. బేసిక్ క్వశ్చన్ కదా, అంటే మా మమ్మీ ఎవరో ఒకరి చేత చెప్పి ఆపేస్తే ట్రై చేస్తుందేమో అని. ఆయన రివర్స్లో అడిగాడు, నువ్వు మీ మమ్మీకి చెప్పావో చచ్చిపోతున్నావని అన్నాడు. లేదు కదా, అవును కదా అనుకున్నా. పోనీ మా డాడీ చెప్పారా అన్న, నువ్వు చెప్పావు మీ డాడీకి అన్నాడు. ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక హోప్ వచ్చింది. అందరూ చెప్పండి మాట, హోప్, నిరీక్షణ. జీవితంలో ఎటువంటి ఆనందం ఆశ ఏమి లేని టైంలో ఇంత చిన్న నిరీక్షణ, చిన్న మేఘాన్ని చూసినట్టు ఇంత చిన్న నిరీక్షణ పుట్టింది. ఏంటో తెలుసా, మనుషులందరూ నన్ను పక్కన పడేయచ్చు, కానీ ఆ రోజు దేవుడు అనుకున్నాడు, ఈ పక్కన పడేసిన ఈ పాత్రే నాకు కావాలనుకున్నాడు. ఈడే నాకు కావాలి. ఈడెందుకు ప్రభు, ఆ గొర్రెలు కాసుకునేవాడు వేస్ట్ అన్నారు దావీదులు అన్నీళ్ళు. ఎబ్బెబ్బెబ్బే, ఆ గొర్రెలు కాసుకునేవాడే కావాలి. ఈరోజు నిన్ను కూడా జనాలు అంటారు, వీడు వేస్ట్ సార్, ఎందుకు పనికిరాడని. గుర్తుపెట్టుకోండి ఈ మాట, మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. హల్లెలూయా. ఆ తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత September 3rd, 2009 మన చిన్నవాళ్ళ దగ్గర ఇన్నోవా ఇన్సిడెంట్. ఇది సప్పమని వెళ్ళిపోయిందని చెప్పాగా, జాగ్రత్తగా వెళ్ళారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు అప్పుడు. సో మా ఫ్రెండ్ కలెక్టర్ కొడుకు అనమాట. సో ఆంటీ కలెక్టర్ అనమాట. చాలామంది నాకు వైజాగ్లో పొలిటికల్ అలాగే డిపార్ట్మెంట్లో నుంచి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో కలెక్టర్ కొడుకు కదని చెప్పి మేమంతా చాలా హడావిడి చేసుకుంటూ బీచ్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. నేను ఆల్మోస్ట్ 120 స్పీడ్లో ఉన్నాను. నాది CBC బైక్, అప్పట్లో CBC పిచ్చి ఉండేది బాగా నాకు. మా వాళ్ళు R15 కొన్నారు కొత్తది. నేను అన్నాను, బైక్లే ఉంటుందిరా, తోలే వాళ్ళ కదా ఉంటుంది, CBC సంగతి తెలుసా నీకు అసలు, చూసుకుందాం అని చెప్పి ఇద్దరం రేస్ పెట్టుకుని వెళ్తున్నాం. ఈ లోపల కరెక్ట్గా చిన్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాడు 100-120లో ఉన్నాడు, నేను 100-120లో ఉన్నాను. సో CBCకి గేర్లు కింద నుంచి పైకి వేయాలి, పైనుంచి నొక్కటం కాదు. సో నా కాలు ఎప్పుడు కిందే ఉండేది, గేర్లు రెడీగా షిఫ్ట్ చేసుకోవచ్చు అని. కరెక్ట్గా చిన్న వాళ్ళ దగ్గర కారు గుద్దటం బైక్తో పాటు ఎగిరి పడ్డాను. నా కాలు ఆ గేర్ దాంట్లో ఇరుక్కుపోయి బండితో పాటు కాలు వెళ్ళిపోయింది. నేను ఒక పక్క వచ్చాను, లెగ్సి చూస్తే నా లెఫ్ట్ లెగ్ కనిపించట్లా. ఆ రోజు లైఫ్ ఎంత వాల్యుబుల్లో నాకు తెలిసింది, దేవుడిచ్చిన అవయవాలు ఎంత వాల్యుబుల్లో నాకు తెలిసింది. మీరు నమ్ముతారా నమ్మరో, మొన్న మా ఫ్రెండ్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. దేనికి అని అడిగితే హెయిర్ ఇంప్లాంటేషన్ ఏదో చేయించుకోవడానికి వెళ్ళాడు. నేను అన్నాను, పెళ్ళి అయిపోయింది కదరా, ఇప్పుడు ఎందుకురా జుట్టుతో నీకు పని అన్న. లేదు బా పెట్టించుకోవాలి అది ఇది అన్నాడు. సరే వెళ్ళు, ఎంత అన్న. ఒక్క హెయిర్ 1800 అంట. నువ్వు చెప్పాలి, ఒక హెయిర్ ఎంత?
ఇక్కడ డబ్బులు లేవన్న వాళ్ళు ఎవరున్నారు? నెత్తి మీద చేయని చెప్తా. దేవుడు మీ తల మీద ఎంత ఆస్తి ఇచ్చాడు చూడండి. అంటే దేవుడు మనకిచ్చింది ఎంత వాల్యుబుల్లో తెలుసా? ఈరోజు ఆ ఒక్క ఇంటర్వ్యూ పెట్టడానికి డాక్టర్ 1800 పెట్టుకుంటే, దేవుడు నిన్ను నమ్మి తన స్వరూపంలో తన పోలికలో నీకు ఎన్ని విలువైన అవయవాలు ఇచ్చి నిన్ను ఆయన సృజించాడు. తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే ఆయన కళ్ళు నిన్ను చూసాయి, నన్ను చూసాయి. ఆమేన్. అప్పుడు ఆ రోజు దేవా సేవ చేద్దాం అనుకున్నాను కదా ప్రభువా, ఈ ఒక్క కాలుతో ఎలా సేవ చేయాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ అన్నారు ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. 7 Hills హాస్పిటల్ అయింది. చుట్టాలు తెలిసిన వాళ్ళందరూ ఈడు అనవసరంగా బతికాడు, చచ్చిపోయినా బాగుండదు కదా, దేనికి పనికిరానివాడు, ఎందుకు బతికి అదే తల పగిలిపోతే బాగుండు కదా అన్నారు. అప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఇట్ కెన్ బి ఆపరేటెడ్ అవుతుంది అని చెప్పి, ఆయన పేరు షా, ఇంకా ఉన్నారో తెలియదు, డాక్టర్ షా అని పిలుస్తారు ఆయన సర్జరీ చేశారు. కాకపోతే ఒక క్లాజ్ ఇచ్చారు, సర్జరీ అయితే చేస్తాం కానీ ఎగ్జాక్ట్ కాలు అతుకుతుందో లేదో మేము చెప్పలేం. 1 ఇంచ్ పెద్దదాన్ని అవ్వచ్చు, 1 ఇంచ్ చిన్నదాన్ని అవ్వచ్చు. సో ఒకవేళ చిన్నదైతే పెద్ద చెప్పు, ఒక కాలుకి పెద్ద చెప్పు వేసుకుంటారు కదా, అలా పెద్ద చెప్పు వేసుకొని ఉండాలి అని. నేను తిరుగుడికి ఉన్న ఫ్రెండ్ సర్కిల్కి ఒక పెద్ద చెప్పు ఒక చిన్న చెప్పు వేసుకుని ఏం తిరుగుతుంది దేవా జీవితాంతం, తీసేసుకోవచ్చు కదా అనుకున్నా. కానీ ఆ రోజు హాస్పిటల్లో నేను అన్నాను, దేవా వాళ్ళు ఇచ్చిన ఒక్క 1% కూడా నువ్వు పని చేయగలవు ప్రభా. ఒక్కవేళ నా కాలు కనుక బాగైతే ఇక నేను నీ సేవ చేయటం ఎవ్వడు ఆపలేడు ప్రభా అని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. కథం కావాలా, టైం అయిపోతుంది అని. సో 6 months బెడ్ రెస్ట్లో ఉన్నాను. నేను లావ్ అవటానికి కారణం ఆ సర్జరీస్ అండ్ ఆ అనెస్థీషియాల వల్ల. అప్పటి నుంచి నా బాడీ ఏమైపోయిందంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ బల్జ్ అయిపోతూ ఉంటుంది అనమాట, అంతా మెయింటైన్ చేసిన. సో అప్పటికే ఒక 3 అనెస్థీషియాస్ ఏమి ఇచ్చేసారు. 6 months బెడ్ రెస్ట్ ఉన్నాను, వీల్ చైర్, దాని తర్వాత ఒక 2 months వీల్ చైర్లో ఉన్నాను. ఆ తర్వాత చాలా నెలల తర్వాత ఫస్ట్ టైం నా 2 కాళ్ళు కింద పెడుతున్నాను. సో కింద పెట్టినప్పుడు ఇప్పుడు నాకు పరీక్ష, ఎందుకంటే లోపల జరిగే గ్రోత్ని నేను బయట నుంచి డిసైడ్ చేయలేను. బోన్ పెద్దగా పెరిగిందా చిన్నగా పెరిగిందా, అసలు పెరిగిందా లేదో నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఇలా నుంచుంటానా నాకు తెలియదు. విశ్వాసంతో 2 కాళ్ళు కింద పెడితే 1 ఇంచు పెద్దదవలా 1 ఇంచు చిన్నదవలా ఎగ్జాక్ట్గా దేవుడు ఈరోజు నన్ను మీ అందరి ముందు నిలబెట్టాడు. నా కాళ్ళు నాకు తిరిగి దేవుడు స్వస్థపరిచాడు. ఇది చాలదా ఆయన సజీవుగా ఉన్నాడని చెప్పడానికి? చాలదా కదా? దేవుడు మనుషుల జీవితంలో, అందుకే చెప్పాను మనుషులకు అసాధ్యమైనది. ఈరోజు నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నావో అది ఆయనకి సాధ్యం. లాయర్లు అసాధ్యం అని చెప్పొచ్చు. డాక్టర్స్, మా డాడీకి క్యాన్సర్ వస్తే 15 daysలో చనిపోతారు, US నుంచి ఎవరిని వస్తే పిలిపించేసుకోండి అన్నారు. డాక్టర్ ఆ మాట చెప్పినప్పుడు కోపం వచ్చేసింది నాకు. ఒక డాక్టర్ ఎలాగ ఒక సేవకుని డెత్ డేట్ డిసైడ్ చేస్తాడు? ఎలాగ ఒక సేవకుడు ఇన్ని రోజుల్లో చనిపోతున్న ఒక డాక్టర్ చెప్పగలుగుతాడు? ఆ రోజు నేను ఉపవాసం ఉండి ప్రేయర్ చేశాను కొన్ని డేస్ వైజాగ్లోనే. దేవుడు, మా డాడీకి రెక్టల్ క్యాన్సర్ వచ్చింది, కొలాస్టమీ బ్యాగ్ పెట్టారు. చాలా రోజులు నేను మా డాడీకి పరిచర్య చేశాను. వైజాగ్లో నాకు చర్చ్ ఉండేది అప్పుడు, MEP డబుల్ రోడ్లో. బాబీ వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు అప్పుడు మ్యూజిక్ టీమ్కి. అలాంటి టైంలో నేను చిన్న పిల్లలు పుట్టారు నాకు. వైజాగ్లో నేను అప్పుడు పరిచర్య విమాన్ నగర్లో చేసేవాడిని. వారానికి 500. ఎంత చెప్పాలి? ఎప్పుడు నెలకి ఎంత? అప్పుడు పెద్ద స్థాయిలో అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. మినిమం డిగ్రీ అందరూ ఇక్కడే ఉన్నారు. నెలకి 2000. డైపర్లు కొంటావా, సెరిలాక్ కొంటావా, ఇంటి కరెంటు బిల్లు ఏం చేసుకుంటావు నీ ఇష్టం. 2017 వరకు అదే 500కే నేను ఇక్కడ పరిచర్య చేశా నమ్మకంగా. విజయవాడలో సేవ ఉంది, నేను వెళ్ళిపోవచ్చు, తిరిగి మా డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో నాకు తెలియదు. అది నేను ఫిల్ఫిల్ చేయాలి. పౌలు ఎంత రోషంగా ముందు హింసించాడో, పౌలు మారిన తర్వాత కూడా అంతే రోషంగా దేవుని సేవ చేశాడు. నేను అప్పుడు అన్నా, ఎంత తీవ్రతగా లోకంలో తిరిగానో సేవలోకి వచ్చిందో అంత తీవ్రతతో దేవుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను.
ఆ తర్వాత దేవుడు మా డాడీని బతికించారు. 15 రోజులు చనిపోతారని చెప్పిన తర్వాత సంవత్సరంన్నర అయింది, క్యాన్సర్ మొత్తం మా డాడీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక చాలా హ్యాపీ ఫీల్ అయిన టైంలో మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. నేను మళ్ళీ ప్రార్థన చేశాను, మా డాడీ కనుక చనిపోతే దేవా ఆటో తోలుకుంటా కానీ సేవ మాత్రం చేయనన్నా. ఎందుకో చెప్తాను చూడండి. ఇంత టార్చర్ చేసి మా డాడీ వాళ్ళని ఇంత హింసించి తర్వాత నేను ఏదో దైవజనుని అయిన తర్వాత అరే మా డాడీ ఉండుంటే బాగుండేదే, మా డాడీ చూసుంటే బాగుండేదే, అప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు దేవుడు నన్ను ఇలా చేశాడు, మా డాడీ చూసుంటే బాగుండేది అన్న రిగ్రెట్ నాకు ఉండకూడదు. అలాంటి రిగ్రెట్ నేను సేవ చేయను. నేను సేవ చేయాలి, నేను మారటం మా డాడీ చూడాలి, నా సేవ మా డాడీ చూడాలి. ఆ తర్వాత హ్యాపీగా మా డాడీ నన్ను కూడా తీసేసుకుని నేను హ్యాపీ ఫీల్ అవ్వనని చెప్పా దేవుని. ఇప్పటికి 5 years అవుతుంది, మా డాడీ ఇంకా దేవుని పరిచర్య చేస్తూనే ఉన్నారు. దాంట్లో నుంచే యాజ్ ఎ గ్రాటిట్యూడ్గా ఫస్ట్ సాంగ్ చేశాను కృపామయుడా అని. నేనేదో యూట్యూబ్లో రావాలి, పాటలు పెట్టాలి, అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను పాటలు చేయడం స్టార్ట్ చేయాల. మా డాడీ క్యాన్సర్ దీనికోసం థ్యాంక్స్ చెప్పడం కోసం సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. దేవుడు దాన్ని ఈరోజు 1:2 వరకు నడిపించాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో తెలియదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలియదు, కానీ మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు అనుకున్నావేమో, అప్పుడు నాకు జ్ఞానమే లేదు, కానీ ఈరోజు దేవుడు నన్ను దేశ విదేశాల్లో డాక్టర్ల మధ్యన, లాయర్ల మధ్యన, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ మధ్యన దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు ఒక పాత్రగా నిలబెట్టాడు దేవుడు నన్ను. సో ఒక్కసారి మీరు లెఫ్ట్ అండ్ రైట్ తిరిగి, అందరు నిలబడండి, లెఫ్ట్ అండ్ రైట్ తిరిగి పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి, యు ఆర్ నాట్ ఎ మిస్టేక్ అని చెప్పండి. యు ఆర్ నాట్ ఎ మిస్టేక్ కాదు. Thank you, brother. Do you believe that you are not a mistake? Yes. Thank you. Do you believe that you are not a mistake? Do you believe that you have a purpose? Do you believe that God loves you? Then give him a big shout and say, Lord, thank you, Lord. పొద్దున్నుంచి అయిన సెషన్ నాకు సంబంధం లేదు. పొద్దున్నుంచి ఎవరు పాడారు, ఎవరు పాడలేరు, ఏం చేశారు నాకు సంబంధం లేదు. ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించడానికి నాకంటే ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? కాలే లేని నాకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు కదా, అలా నుంచొని నేను చేయలేను. ఐ యాక్సెప్ట్, నేను లావు ఉన్నా, నేను ఎగరలేను మీకులాగా, ఓకే? అలాగని చెప్పి నేను కామ్గా కూర్చోలేను. ఎవరు స్టేజ్ ఎక్కినా నా కాళ్ళు ట్యాప్ అవుతూనే ఉన్నాయి. ఎవరైనా డ్యాన్స్ చేస్తారో వాళ్ళతో పాటు వేస్తే ఉంటే అందరూ ప్రొఫెషనల్గా. గాడ్ బ్లెస్. మన సజీవమైన దేవుని ఆరాధిస్తున్నాం. ఎవరు? సజీవమైన దేవుడు. ఎక్కడ 2-3 నామాను కూడి ఉంటారో అక్కడ ఇప్పుడు దేవుడు, ఇప్పుడు నిజంగానే ఇక్కడికి ఒక మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు వస్తే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు దాకా ఎప్పుడు అరవనంత ఇదిగా అరుస్తారు, అవునా? వాళ్ళ సాక్ష్యం చెప్తే ఎలా చెప్తారు? కేకలు చేస్తారు కదా. మరి ఇక్కడ నిజంగా సజీవుడు అనే దేవుడు, ద రియల్ హీరో, నీ కొరకు సిలువ మీద ప్రాణం ఇచ్చిన వాడు ఇక్కడ ఉంటే అంత మౌనంగా ఎలాగా ఉండాలనిపిస్తుంది మీకు? ఆయన నమ్మిన వారు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఓకే? ఫ్రీ చేసుకోండి. మీరు అందరూ డ్యాన్స్ చేస్తారు, నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ నా విషయంలో చూసేస్తున్నాను. మీకు గంతులేయాలనిపిస్తుంది కూడా నాకు అర్థమైపోయింది. కొంతమంది కచ్చీపులు రెడీ చేసుకున్నారు తిప్పటానికి, చున్నీలు తీశారు నా విజన్లో. అరే నాకు అనుకున్నా చేసేస్తున్నారు మీరు. ప్రాఫెసీ. ఆర్ యు రెడీ? అందరూ గంతులేయాలి. దేవుడి రోజు నీ కాళ్ళని లేడి కాళ్ళలాగా చేస్తాడంట. హల్లెలూయా. రెడీ? 1 2 3 Come on. Backbenchers. Don't stop. Come on. సంతోషంగా. నువ్వు నమ్మి వచ్చి నీ సిగ్గు చెందలేదు, నీ దయ నన్ను విడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నీ సిగ్గు చెందలేదు, నీ దయ నన్ను విడువలేదు. ఖాళీ చేతితో
సమృద్ధితో నన్ను నింపితివే కాలి చేతితో సమృద్ధితో కాలి చేతితో మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక విషయం చెప్తాను, నేను రెండు చెప్పినా మీరు వినొద్దు, చెవులు మూసేసుకో. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తున్నాడు. నీకు ఆశ లేకపోతే తృప్తి లేదు, అంతేనా? సింపుల్ లాజిక్. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడే కాదు. నువ్వు ఈరోజు ఆశపడి ఇప్పుడు ఇక్కడ తృప్తి చెంది బయటికి వెళ్తావు. నువ్వు ఖాళీ చేయ దేవుడికి ఒక్కసారి ఇచ్చే ఆయన ఆకాశ వాకిలు నిప్పితే పట్టజాలనంత ఆశీర్వాదం తీసుకుని ఈరోజు బయటికి వెళ్తాం. కమాన్, ఖాళీ చేతితో అరవాలి. ఖాళీ చేతితో నే వచ్చి తిని సమృద్ధితో నన్ను
పరదేశిగా నేనున్న చోటే స్వాస్థ్యముగా నాకై మార్చితివే. పరదేశిగా నేనున్న చోటే. నేను ఫస్ట్ చెప్తా, సెకండ్ మీరు చెప్పండి. పరదేశిగా నేనున్న చోటే స్వాస్థ్యముగా నాకు మీ అద్దెలని సొంతలు అయిపోతాయి. పరదేశిగా నేనున్న చోటే స్వాస్థ్యముగా నాకు మార్చితివే. ఎలోహే, ఎలోహే, Ready, come on. ఎలోహే, నిన్నే స్తుతింతును. ఎలోహే, 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 నిన్నే స్తుతింతును. Come on, everyone. అందరం. చేతులు ఇవ్వ. Come on. దావీదు ఎలాగైతే తిప్పాడు, ఈరోజు నువ్వు తిప్పి తిప్పి కొడితే నీ శత్రువు పడిపోవాలి. ఎలా తిప్పుతారు? హే గొలియాత్, మీకు చెమట పొట్టాలి, చేతులు నింపు రావాలి. ఓకే, రెడీ? 1 2 3 go. గట్టిగా అరిసి దేవుడు సరిపోలే. Our God is a God who can make dry bones walk. Amen. ఎండిన ఎముకలైనా సజీవంగా పరిగెత్తించగలిగిన దేవుడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఎండిన ప్రతి పరిస్థితిని ఆయన చిగురింపజేయబోతున్నాడు. When you are making this joyful sound, దేవుడు బైబిల్లో తన బిడ్డలకి విజయాన్ని ఇవ్వడానికి కత్తులు కట్టాలి. వాళ్ళ గిద్యోని ఏం తీసుకెళ్ళమన్నాడు దేవుడు? ట్రంపెట్స్ తీసుకెళ్ళాడు. యుద్ధం కూడా ట్రంపెట్స్ తీసుకెళ్తాడా? వాళ్ళు అక్కడ సౌండ్ చేశారు, శత్రువు పారిపోయాడు. ఎరుకో గోడ దగ్గర ఏం చేశారు? సింపుల్. The moment you start praising from your heart, open up your hearts and say, Lord, here I am. ఎందుకు పనికిరాను అని ఈరోజు నిలబడుతున్నాను ప్రభా. టేక్ మై లైఫ్ లార్డ్. చాలా మందికి ఈరోజు ఇంతవరకు నా జీవితాన్ని వాడాను, కానీ ఈరోజు నుంచి నా జీవితం నీ కొరకు వాడబడితే ఎలాగుంటుందో ప్రపంచం చూసేలాగా నా జీవితాన్ని మార్చమన్న దేవుడు. Your victory is in your sound. దేవుడు ఆదిలో కలుగును గాక అని పలికితే నిరాకారంగా ఉన్న భూమి ఆకారంగా మార్చివేయబడింది. దేవుడు పలికినప్పుడు సూర్యచంద్ర ఆకాశాలకి దేవుడు పలికినప్పుడు అవి కలిగాయి. దేవుడు నేలతో పలికితే ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. కృటివాడి దగ్గరికి దేవుడు పలికితే వాడికి చూపు వచ్చింది. చెవిటి వాడి దగ్గర దేవుడు వెళ్ళి పలికితే వాడి చెవులు వినపడ్డాయి. ఈరోజు నీ యొక్క స్వరము తెరిచి నువ్వు పలుకుతుండగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. Just praise God in advance. Lord, thank you for the victory that I'm going to get tomorrow, Lord. Lord, give me, Lord, a big praise and say, thank you, Lord. You were a good Father. You were an amazing Father, Lord. Come on, let's close our eyes and just give yourself. నీ పక్కన ఎవరున్నారో, నీ ఎదురుగా ఎవరున్నారో పట్టించుకోవద్దు. Just give yourself.